పాకిస్తాన్ అర్థం కాక పైజామా నాడలు కట్టుకోనిక సాతగాక గాయగాయ గత్తర గత్తర చేస్తుందా అని అంటే నిజంగా గట్టనే చేస్తుందని అనుకోవచ్చు. వీళ్ళ కళల మనువడ వీళ్ళు చాలా పెద్ద కళలే కంటున్నారు. పోయి వీళ్ళు ఏం చేసిరని అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిరు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంటే పోయి మన ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిందట. సుమారు చాలామంది గాయపడ్డారట, 46 మంది చచ్చిపోయారట, చాలామంది పిల్లలు గాయపడ్డారట, మహిళలు కూడా చాలామంది గాయపడ్డారట. దీనికి ఖచ్చితంగా మేము మూతోడు జవాబు ఇస్తామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చెప్పింది. ఆల్మోస్ట్ 15,000 సోల్జర్స్తో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లకు వీళ్ళు వచ్చి కూర్చున్నారు. అయితే ఒకటి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్, అరే మీకు ఏమన్నా సమజ్దారు ఉందా అని చెప్తున్నా. వీళ్ళు ఏమి చెప్తున్నారనంటే 70 కమాండోలు అనంట, 70 కమాండోలు బంగ్లాదేశ్కి కూడా పంపించారట. కరెక్ట్ పెట్టిర్రా నంబర్ మీరు. 72 ఊర్ల దగ్గరికి 70 కమాండోలు పోనీకి రెడీ అయినరా అని అంటే నేను ఇక చెప్తున్నా రెడీ అయినరని చెప్తున్నా. సో 72 ఊర్ का दर्शन करने के लिए 70 కమాండో రాజీ హోగే అని అన్నట్టు నేను చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే రాబోయ్ మీ అందరికీ, అసలు పాకిస్తాన్ అనేది ఒక దేశం ఎట్లాంటిదని అంటే పాకిస్తాన్ ఈజ్ ఫర్ సేల్. ఎస్, ఒక దేశము అమ్మబడును. ఇక్కడ భూమండలం మీద భారత్ పక్కన ఉన్న ఒక చిన్న దేశము పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో అది అమ్మబడును అని చెప్పి బోర్డు పెట్టుకొని ఏదైనా దేశం నిలబడ్డది అని అంటే అది ఇలా పాకిస్తానా కాదా? నేను ఎందుకు చెప్తున్నారా బాయ్ ఇది అన్నానంటే, మీరు ఏం పీక్ కట్టలు కట్టిరా నాయన నాకు అర్థం కాదు. ఇలా మీరు బలోచిస్తాన్లా అలా ప్రజలు వచ్చి మిమ్మల్ని వెనక నుంచి ముంగట నుంచి ఇక మీ పిచ్చివాడాలు మొత్తం ఎర్రగా చేస్తుంటే మీరు ఏం బీగలేకపోతున్నారు. ఇటు పక్కననేమో ఇక్కడ వేరే దగ్గర బద్దలు భాషింగాలు అవుతున్నాయి. మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏం మాట్లాడతారనంటే వీళ్ళు 40 టన్నుల ఆర్డీఎక్స్ బంగ్లాదేశ్కి తీసుకొస్తున్నామని అని అంటారు. అంటే ఇప్పుడు ఈ ఆర్డీఎక్స్ మీరు ఏం చేద్దామని అనుకుంటారు? బంగ్లాదేశ్కి తీసుకొచ్చి పాకిస్తాన్ షిప్లా? మీకేమన్నా ధైర్యం ఉందా? మీకేమన్నా ధైర్యం ఉందా? భారత్లో దీన్ని ఏమన్నా చేడ్చాడు చేయడానికి ధైర్యం ఉందా? ఒకసారి మీరు యాద్ చేసుకోరు ఏందని అంటే, భారత్ కన్నెర్ర చేసిందని అనుకో, అసలు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అంతా వల్నరబుల్ దేశం ఏదన్నా ఉన్నదా? అసలు మీరెవరితోనైనా దుష్మని పెట్టుకునే కెపాసిటీ మీకు ఉన్నదా? ఇటు సముద్రమా, 3 పక్కల నుంచి భారత్ సరిహద్దులే, 4వ దిక్కున సముద్రమా, ఆ 4వ దిక్కున సముద్రం నుంచి మేము ఒక్క చిచ్చుపటగా పెట్టినా కానీ మీ పైజామా నాడాలు ఉసిపోతాయా? అయినా మీరు ఎట్లా మాట్లాడతారనంటే భారత్కు హం సబక్ సికాయింగ్ అనట. ఒకసారి మీరు ఇది గుర్తుపెట్టుకోరు ఏందనంటే, 13 రోజులల్లా బంగ్లాదేశ్ని మేము విముక్తి చేసినాం పాకిస్తాన్ నుంచి. 13 నిమిషాలల్లా బంగ్లాదేశ్ ఖతమవుతుంది. ఇవాళ నా దేశ ప్రధానికి ఇట్లా కన్నెర్ర చేసి నా సైన్యంకి జర తొడగొట్టుర్రా భయ్ అని ఎవరు చెప్పిండు అనుకో కేవలం 13 నిమిషాలల్లా. ఇంకెక్కువ అనంటే ఒక్క దినం 1.5 దిన్ అంటే ఒక 1.5 డేలా ఇలా 1.5 దిమాకి మొత్తం కిరికిరి పెట్టేసిపోతారు నా సైన్యాలు. ఇంకా ఏమన్నా మాట్లాడతారంటే ఒక 5th జనరేషన్ 6th జనరేషన్ చైనా నుంచి ఇచ్చి అని అంటారు. అది ఎట్లుంటుంది అంటే అది మీది పోయినాక గాలి గుర్తుందా లేకపోతే ఎట్లా పోతుంది అన్నది ఎందుకంటే పోయి చైనా పెట్టుకుంటారట. ఏం చేసిరని ఏదైనా దబ్బద్దామని చెప్పి ఏమంటారంటే ఇట్లా రెజిమ్చి బంగ్లాదేశ్లో యూనిస్ ప్రభుత్వంని తీసుకొచ్చి భారత ప్రభుత్వాన్ని హస్తగతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా మనం న్యూస్లు వింటున్నాం. అయితే నేను చెప్పాల్సిన విషయాలు మీకు ఏందని అంటే ఫ్రెండ్స్, రెజిమ్ చేంజ్ అనేది పెద్దగా ఏడైందని అంటున్నారు. అगर రెజిమ్ చేంజే బంగ్లాదేశ్లో అయితే ఇలా బంగ్లాదేశ్ బాబా బిచ్చం ఎత్తుకోదు. అన్నం తిననీక కూడా వాళ్ళ దగ్గర పైసలు లేవు. అయితే థ్యాంక్స్ టు అర్కాన్ ఆర్మీ మీరు భారతదేశాన్ని గెలుకుతానంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినా ఆ కాడికి బుద్ధిస్టుల మీద దాడి జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి అలా అర్కాన్ ఆర్మీ వీళ్ళని ఎంత ఉతికి ఆరేస్తుందో ఒకసారి మీరు ఆలోచించుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భారత యొక్క ఉనికిడిని మీరు తాకాలని అనుకున్నా, భారత్ని హస్తగతం చేయాలని అనుకున్నా అంత ఈజీమైన కార్యం కాదు రే. నువ్వు మా సరిహద్దులను ఏమన్నా కిరికిరి చేస్తా అని చెప్పి ఆలోచిస్తే అని ఆశపడితే నీ వెస్టర్న్ బార్డర్ పాకిస్తాన్ది ఏదైతే ఉన్నదో అందులో అరాచకం ఎట్లయితుందో చూడండి.
ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరికి పెట్టుకున్నావు. 15,000 మంది సోల్జర్స్ ముంగడికి వచ్చి కూర్చున్నారు. ఇలా పాకిస్తాన్ బార్డర్ ఫ్రంట్లో నిలబడి మాట్లాడుతున్నారు. దీనికి మూతోడు జవాబు ఏమన్నా పాకిస్తాన్ ఇవ్వగలుగుతుందా అంటే ఇవ్వలేకపోతున్నది. ఇంకా హైలైట్ ఏందని అంటే ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వార్ తీసుకుంటే తాలిబాన్ అటాక్స్ పాకిస్తాన్, క్యాప్చర్స్ 2 పోస్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. 2 పోస్టులు ఏవైతే ఉంటాయో అవి పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ క్యాప్చర్ చేసేసింది. 19 మంది పాకిస్తానీ సోల్జర్లు చచ్చిపోయినరు. అందులో ఎంతోమంది ఇంజూర్ అయినరో ఏమైనరో ఇక 72 హూర్ జానే. ఎందుకంటే వాళ్ళకే తెలుసు కదా లెక్క, ఆ ఊర్లకే తెలుసు కదా కితనే హూర్ మరైతేనని. అండ్ మోర్ ఓవర్ మీరు ఆఫ్ఘనిస్తాన్తోనే పెట్టుకొని చాతగాని వాళ్ళు భారత్తో ఎట్లా పెట్టుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి సంబంధాలు జర మంచిగానే ఉన్నాయి రే. మీరు జర చక్కగా పోయి చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పోరలు కొంతమంది భారత్లో ఇంకా చదువుతున్నారు. మీరు పూణే దగ్గర, మహారాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా పోతే ఇరానీ చాయ్ కేఫ్లలో మీకు ఆఫ్ఘనిస్తాన్ పోరలు పనిచేసుకుంటా చదువులు కనిపిస్తూనే ఉన్నది. అండ్ మోర్ ఓవర్ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతున్నదో తాలిబాన్ ఆర్మీయే ఇవాళ భారత్కి మద్దతు తెలిపి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఈ ఇస్లామిక్ జిహాదీ నెట్వర్క్ ఎట్లుంటుందో వాళ్ళు ఆల్రెడీ రుచి చూసిరు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని పక్కకు జరిపినరు. ఇవాళ పాకిస్తాన్ ఏమో మళ్ళీ పెంచి పోషించడానికే వీళ్ళు మళ్ళీ జిహాదీ ఎక్సెట్రా అని అంటున్నారు. అండ్ పాకిస్తాన్కి ఏడగాలుతుందంటే నా చిరునవ్వు మీ అందరికీ ఒక విషయం తెలవాలి. ఏంది తెలుసా? అన్నోన్ గన్మెన్కి జై. ఇక అది ఆఫ్ఘనిస్తాన్లకైనా ఎక్సెట్రా. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, రిటైర్డ్ CIA ఒక అఫీషియల్ సారా ఆడమ్స్ ఆమె ఏమంటుందంటే, సుమారు వారానికి $60 మిలియన్ల అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తుంది ఎక్సెట్రా అని చెప్తుంది. లేకపోతే వేరే దేశాలు ఏమి ఇస్తాయో బరాలు ఆఫ్ఘనిస్తాన్కి $60 మిలియన్ల వస్తాయనంటే, సుమారు ఇక మంత్కి $1 బిలియన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత పైసా ఆఫ్ఘనిస్తాన్ మీద CIA ఖర్చు చేస్తుందా లేకపోతే వేరే దేశాలు ఖర్చు చేస్తానన్నది మీరు చూడండి. ఇవాళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకోనికి ప్రయత్నం చేస్తుంది, కానీ గొరిల్లా వార్ఫేర్లలో ఆఫ్ఘనిస్తాన్కి సాట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్తున్నా, ఎస్పెషల్లీ పాకిస్తాన్ అయితే. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా కూడా భయపడి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టిపోయింది. మీరు పాకిస్తాన్ వాళ్ళు ఏం గెలుస్తారు రాబాయ్, నాకు ఒకటి అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే దేశాన్ని అమ్మకానికి పెట్టినరో ఆ దేశ సైన్యము ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అమ్ముడు పోతుందో తెలియని తరుణంలా ఉన్న దేశం ఏది అని అంటే పాకిస్తాన్. దిస్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ ఎ నేషన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ కంట్రీ అని చెప్పి అలా మనం పాకిస్తాన్కి బిరుదిచ్చుకోవచ్చు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గొరిల్లా వార్ఫేర్లల్లా అగర్ ఎవరైనా శిక్షణ తీసుకొని పోయిరానంటే అది తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు. మన గొరిల్లా వార్ఫేర్, ఈవెన్ అమెరికా కూడా గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్ మొత్తం మన భారతీయ సైన్య దగ్గరనే ట్రైనింగ్కి వచ్చిన సంఘటనలు మీకు నేను యాద్ చేస్తున్నా. రాష్ట్రీయ రైఫల్స్ని మించిన ప్రపంచ స్థాయిలో గొరిల్లా వార్ఫేర్ ఇంకెవరికైనా తెలుసా అని చెప్పి అడుగుతున్నా. అమెరికా నేవీ సీల్స్ కూడా మన భారత ఆర్మీతోనే మన భారతీయ జంగల్ వార్ఫేర్ లేకపోతే గొరిల్లా వార్ఫేర్ ఈ అన్నిట్లల్లా ఖచ్చితంగా మన భారత్తోనే ట్రైనింగ్ చేసిన సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నా. అండ్ థ్యాంక్స్ టు బలోచిస్తాన్ ప్రజలకు ఇప్పుడు మీ స్పేస్ ఏదైతుందో ఫ్రెండ్స్ అది ఓపెన్ అప్ అవుతుంది. చాలా రోజుల తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పక్క కలిసేది ఇట్లా, అది ఖచ్చితంగా మీకు వచ్చి ఇప్పుడు కలుస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఈ పోస్టులను ఖచ్చితంగా తాలిబాన్గా క్యాప్చర్ చేసుకున్నట్టు షురూ చేస్తుంది. ఏదైతే పాకిస్తాన్ విషబీజాలు నాటి భారత్ మీద ఉపయోగం చేసి బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టి భారత్ని భయపడిద్దామని అనుకుంది కదా, తన వెస్టర్న్ బార్డర్లో అన్నోన్ గన్మెన్కి జై, ఇక్కడ అర్కాన్ ఆర్మీకి జై. తిండి తిప్పల లేని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారా మీరు, నాకు అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ మీకు అందరికీ కొంచెం హార్ష్గా కనిపించిన వీళ్ళకు తిండి లేక తిప్పతిప్పలాడుతున్నారు అని అంటే, మన భారతదేశమే వీళ్ళకు మళ్ళీ బియ్యం పంపించింది బిచ్చపోలకు, బంగ్లాదేశ్ బిచ్చపోలకు. వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అరే నాకు ఒక మాట చెప్పుర్రిరా, మీ ఆర్మీకి మొరాలిటీ ఉన్నదిరా అసలు? ఎంతసేపు బిచ్చం ఎత్తుకొని బౌల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ట్రంప్ ఈ జనవరి మిడ్ వీక్ ఆర్ టు దట్ మ్యాటర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లా బాధ్యతలు ఇక తీసుకునే టైం వచ్చింది కాబట్టి ఆయన అన్నాడు, యూనిస్కు మేము రికగ్నైజ్ చెయ్యం, బంగ్లాదేశ్లో మళ్ళా పునః తన డెమోక్రటిక్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలని అన్నాడు. మేబీ వాళ్ళ పాకిస్తాన్ బార్డర్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ లొల్లి ఏదైతే జరుగుతున్నదో ఆ లొల్లి ఇవాళ యూనిస్ గానికి మెసేజ్ ఇవ్వనికైనా. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కువ రోజులు కూడా చూసుడు ఇక ఏమంటారు ఇంతజార్ కర్నేకా వక్త్ నై, అంటే
ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఎందుకు అనంటే ఈ యూనిస్ గాన్ని ఖచ్చితంగా ఏమంటారు, ఈ జమాత్ గాళ్ళే బొంద పెడతారు. మేబీ, మే నాట్ బీ. ట్రంప్కి జర ఇమ్రాన్ ఖాన్ అంటే జర ఇష్టం. సో ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందొచ్చు. సో అండ్ ఇమ్రాన్ ఖాన్కి తాలిబాన్తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సో మీ డాట్స్ కనెక్ట్ చేసుకోరు ఒకసారి. ఇక కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. అరే పాకిస్తాన్కి మీరు 5th జనరేషన్ ఇస్తే ఏంది, 6th జనరేషన్ ఇస్తుంది. పెట్రోల్ పోసుకోనికి పైసలు లేవు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు పెట్టుకొని కూర్చుంటారు అంతే. హమారే పాస్ 5th జనరేషన్ అయినా ఏం చేస్తారా ఆయన, నాకు అర్థం కాదు. నాకు మాట చెప్పురి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ దట్ పాకిస్తాన్కి చైనా ఏదో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ దానికి డొనేట్ చేస్తుంది, ఇస్తుంది, బిచ్చం వేస్తుంది, ఇవన్నీ పక్కకు పెడితే ఏదైతే 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చైనా చేసినా అని చెప్పి పొగడతలు చెప్పుకుంటుందో, ఇన్ఫ్యాక్ట్ డెమో కూడా చూపించిందో, ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందో, భారత్ కూడా బ్రిటన్తో పాటు, ఇటలీతో పాటు, ఇంకా నాకు తెలిసి ఇంకా కొన్ని దేశాలతో పాటు, జర్మనీతో పాటు ఎక్సెట్రా దేశాలతో పాటు కలిసి 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని రెడీ చేయడానికి తయారైంది. అండ్ మోర్ ఓవర్ ఇలా 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఎవరైనా మాట్లాడాలా, ఎవరైనా మాట్లాడగలుగుతారు అని అంటే అది భారతే. ఇంపార్టెంట్ మార్కెట్ ప్రపంచ స్థాయిలో ఎవరిది అని అంటే భారత్దే. రాజీ చేపిచ్చి శాంతి నెలకొల్పాల్సిన ఆర్ టు దట్ మ్యాటర్ శత్రు భయంకరం ఇలా ప్రపంచ దేశాలలో ఎవరు అని అంటే అది భారతే. బికాస్ మోరాలిటీ ఆఫ్ ది ఆర్మీ ఎవరిదైనా హై స్టేక్లో ఉంటుంది అని అంటే, సూపర్ స్టేక్లో ఎవరిదైనా ఉన్నది అని అంటే అది భారత్ ఆర్మీది కాదా, నేను మీకు ఎలా చెప్తున్నా. సో పాకిస్తాన్ మీద మనం ఏం చేసినా చేయకపోయినా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అరుచుకుంటారు, ఇక్కడ అర్కాన్ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ని అరుచుకుంటారు. వా ఏ స్క్వేర్ అని అంట నేను. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ అర్కాన్. ఈ అడక్క తినే పాకిస్తాన్ని, బిచ్చమెత్తుకునే బంగ్లాదేశ్ని జబర్దస్త్గా అరుచుకుంటున్నాయా లేవా? మీరేమంటారు ఈ కథనం మీద ఒకసారి కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి, కమెంట్ కొట్టుర్రి. అండ్ మేము చేసే పని మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి దీన్ని షేర్ చేయర్రి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది, కాంట్రిబ్యూట్ కూడా చేయవచ్చు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.